ఈ కాయలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి పచ్చి శనగలండి. ఇవి మహారాష్ట్ర, కర్ణాటకలో బాగా దొరుకుతాయి. వాళ్ళు పచ్చివి తింటారు, కర్రీస్ చేసుకుంటారు, ఉడకబెట్టుకుంటారు. మనం ఇప్పుడు దీంతో కర్రీ చేస్తున్నాం అనమాట. హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ సివి. ఈరోజు నేను పచ్చి శనగలతో కర్రీ చూపిస్తానండి. ముందు చూపించాను కదా, ఇవి ఒలిచి ఇలా చేశాను. ఇవి ఒక్క నిమిషం ఉడకపెట్టుకుని దీంతో కర్రీ చేసుకుందాం. రెడీ. కొంచెం ఉడకపెట్టుకోవాలండి, ఎక్కువసేపు ఉడకపెట్టద్దు. అవి నేను స్టవ్ చేంజ్ చేస్తున్నాను. ఈలోగా మనం కుక్కర్ పెట్టుకుందాం. నేను కుక్కర్లోనే వండుతున్నాను. కొన్నిసార్లు వీడియో ఆన్ చేయడం మర్చిపోతానండి, సారీ. యాక్చువల్గా ఇందాక కూడా అలాగే ఫస్ట్ పెట్టాను, ఆన్ చేసా కెమెరా అనుకున్నాను. సో ఏమన్నా నాకు ఆన్ చేయలేదు అంటే అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ చెక్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ వేసాక జీలకర్ర, ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి అవి వేసాను. ఇప్పుడు అవి వేపుతున్నాను. ఈలోగా వాటర్ బాయిల్ అయింది కదా, అందులో పచ్చిశనగలు వేసేసాను. ఒక్క పువ్వు రానివ్వండి చాలు పచ్చిశనగలకి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చివి కదా, అంత బాయిల్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చూసారా, శనగలు కొంచెం ఉడికినాయి. ఈలోగా అది ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాక టమాటా అవి వేసుకుందాం. చూసారా, ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. టమాటా అండి మీరు తీసుకున్నది రెండే, బట్ గ్రైండ్ చేసేసరికి కలర్ కానీ ఇది ఎక్కువ ఉన్నట్టుంది, బట్ కాదండి, అందుకే నేను కొంచెం తగ్గించాను. టమాటాలు వేసినట్టు ఉప్పు వేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా మగ్గుతాయి. నేను మొత్తం కూరకి సరిపడా ఉప్పే వేసేసాను. కాసేపు టమాటాలు మగ్గనిద్దాం. ఇందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి శనగలు వేద్దామండి. ఇవి బాయిల్ చేశాను కదా, అంటే ఆల్రెడీ కుక్కర్లో వండుతాం కాబట్టి మనకు అంత గట్టిగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కుక్కర్లో కూడా మనకి బాగా ఉడుకుద్ది కదా, సో అందుకనే నేను ఎక్కువసేపు బాయిల్ చేయలేదండి, కొంచెం సేపు బాయిల్ చేసి ఇప్పుడు అది కూడా వేసుకున్నాం కదా. ముందు ఆయిల్లో మగ్గనిద్దాం బాగా, తర్వాత వాటర్ పోసి లిడ్ పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి. ఇప్పుడు మసాలాలన్నీ శనగలకి వాటికి పట్టాలండి. చోలేకైనా సరే మీరు కాసేపు ఆయిల్లో మగ్గించండి కంపల్సరీ. అది ఇప్పుడు ఇంట్లో పచ్చిమిర్చి వేస్తున్నానండి, అలాగే వాటర్ పోస్తున్నాం. బాగా కలుపుకొని మీరు కారాలు, ఉప్పులు ఈ టైంలోనే చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత శనగలకు కూడా పట్టదు. మనం చూద్దాం. నాకైతే సాల్ట్, కారం అన్నీ సరిపోయాయి. 3 విజిల్స్ రానిచ్చే వరకు లిడ్ పెట్టేస్తున్నాను నేను. విజిల్స్ వచ్చాయి కదండి, ఇప్పుడు మనం చల్లబడిద్దాం. అయిపోయిందండి మన కర్రీ. చూడండి, వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి కొంచెం ఇలా వాటర్ ఇలా ఉన్నా కూడా మనం తినలేం కదండి, అది. ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేస్తున్నానండి. అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. కాకపోతే ఇలాంటి కర్రీస్లో కొంచెం కసూరి మేతి అది ఉంటేనే బాగుంటుంది. చూడండి, శనగలు చూడండి ఎంత మెత్తగా బాయిల్ అయ్యిందో, కాలిపోతుందండి. కాసేపు ఉంచండి. అయిపోయిందండి మన
పచ్చిశనగల కర్రీ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి చిన్నగా హోటల్ స్టైల్లో కొంచెం ఫ్లేవర్ యాడ్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 మిర్చి తీసుకోండి, రెడ్ చిల్లీ. మంచిగా కలర్ వచ్చే వరకు వేసుకోండి. ఇది సీజనింగ్ కాబట్టి మంచి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి ఎండుమిర్చిని కొంచెం బాగానే వేపుకుందాం మనం. ఇది వేగాక కొంచెం కారం. చూసారా, మన సీజనింగ్ రెడీ అండి. ఇది ఇప్పుడు ఇంకా తీసుకుని ఇంకా మనం ప్లేటింగ్ చేసుకుందామండి. మన పచ్చిశనగల కర్రీ ఎంత ఫ్లేవర్ఫుల్గా, ఎంత టేస్టీగా, ఎంత బాగుందో చూసారా. అయిపోయిందండి మన పచ్చిశనగల కర్రీ. ఇది రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, మంచి అరోమాతో చాలా కూడా. ఇంట్లో ఒకసారి పచ్చిశనగలు దొరికితే ఇలా ట్రై చేయండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మీతో మీ సిరి. బాయ్.